సరే ఎలాగనిపించింది మూవీ? జై బాలయ్య అండి. తమన్ గారు లేనిదే ఈ సినిమా అసలు ఊహించలేమని నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే తమన్ గారు, బాలకృష్ణ గారు అంటే ఎక్కడి నుంచో ఊపు వస్తుంది. గేమ్ చేంజర్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఆ సినిమాని అది నెగిటివ్ చేసే వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, కానీ ఆ సినిమాది కంపేర్ చేసుకుంటే ఇది ఫుల్ మాస్ ఆఫ్ గాడ్. అండ్ బాలకృష్ణ గారు, బాబీ డేల్ గారు అండ్ బాబీ కొలని BB3 అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు సెకండ్ హాఫ్లో వచ్చే డాకు మహారాజ్ క్యారెక్టరు ఇంకా అదృష్టం అనిపిస్తుంది. తమన్ బీజమే సినిమా నిలబెట్టింది. ఇది కూడా స్టోరీ రొటీనే అయినా ఈ సంక్రాంతి బరిలో కంపల్సరీ నిలబడుతుంది డాకు మహారాజ్ అని నేను గట్టిగా చెప్పగలుగుతాం. నేను యాజ్ ఎ వెంకటేష్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వెంకటేష్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది కాకుండా రామ్ చరణ్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన సినిమా బరిలో ఉన్నా కానీ ప్రమోషన్స్లో కొంచెం వీక్గా ఉన్నా కూడా ఈరోజు ఇంత రెస్పాన్స్ చూసారు కదా. నిజంగా బాబీ గారు ఫ్యాన్స్కి ఎలా సినిమా తీయాలని చిన్నప్పటి నుంచి ఆయన అంటే సినిమా థియేటర్లో చొక్కాలు చింపుకొని వచ్చిన క్యాండిడేటే కాబట్టి వాల్టర్ వీరతో చిరంజీవి ఫ్యాన్స్కి హ్యాపీ చేశారు. ఈ సినిమాతో బాలకృష్ణ గారిని కూడా హ్యాపీగా చేశారని నా అభిప్రాయం అండి. మ్యూజిక్ గురించి ఎక్కువ చెప్తున్నారు. సెంటిమెంట్ కూడా పాప్ సెంటిమెంట్ ఎలాగని అది మళ్ళీ కలిసి వచ్చింది బాలకృష్ణ గారికి. భగవత్ కేసరి అండ్ అఖండ నుండి ఈ అన్స్టాపుల్ కూడా హిట్ కావడం వల్ల ఈ సినిమాతో ఇంకా ఆయన పాప సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనిపిస్తుంది. ఆ పాప డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ఆ పాప ఒక డైలాగ్ చెప్తుంది, ఈమె కింగ్ ఆఫ్ జంగిల్ అమ్మ అని. అది కూడా సూపర్ అనిపించింది నాకు అంటున్నాను. అంటే ముద్దుల మామయ్యకి ఏమన్నా కంపారిజన్? అంటే స్టోరీ రొటీనే అండి, కానీ కొన్ని ట్విస్టులు బాగున్నాయి. ఇంకోటి బాబీ డేల్ గారు నిజంగా ఆయన మన తెలుగు డైరెక్టర్లను ఎంత నమ్ముతున్నారంటే, ఒకప్పుడు ఖాన్ త్రయంలో నిజంగా సూపర్ హిట్ కొట్టిన హీరో బాబీ డేల్ గారు ఈరోజు యానిమల్తో ఆయన ఏంటో ప్రపంచం మొత్తం చూపించాడు. యానిమల్ తర్వాత కంగు అనే మూవీతో కూడా భయపడించాడు. ఈ సినిమాతో బాలకృష్ణ గారికి ఒక ఈక్వల్గా విలనిజం బాగా చేశారు ఆయన. నిజంగా బాబీ డేల్ గారిని ఎంచుకోవడం బాబీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక తెలుగులో ఇంకా కంటిన్యూగా ఇప్పుడు మనకు నిజంగా హీరోల్ని పక్కన పెడితే నిన్న గేమ్ చేంజర్లో సూర్య గారు, SJ సూర్య గారు అండ్ ఇప్పుడు బాబీ డేల్ గారు, వీళ్ళిద్దరు విలనిజం చాలా బాగుందండి. రాబోయే సినిమాల్లో ఒక కొత్త ఫ్రెష్ విలన్ కనపడాలి అంటే సూర్య గారు, బాబీ డేల్ గారు చాయిస్ కావచ్చని నా అభిప్రాయం అండి.